త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ందరినీ ఈ డివోషన్లోకి ఆహ్వానిస్తా ఉన్నాను. తల వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీకు వందనాలు అయ్యా. మరి గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటున మమ్ము భద్రపరుచుకొని మరొకసారి ఈ ఆరాధనలో మేము పాల్గొని నీ దీవెనలు పొందుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 401వ కీర్తన పల్లవి, మొదటి 2 వచనాలు, చివరి వచనము అందరము కలిసి పాడుకుందాం. వెరువనేల మనసా మనసా, వెరువనేల మనసా మనసా, ఇరుకునబడి ఎడవేదలో క్రీస్తు చరణము చేరువదేరిన సుఖమని, వెరువనేల మనసా క్రీస్తుని వేదవినా మనసా, శోధన కాలమునా క్రీస్తుని ఓ భక్తి వినిమ్మా, శోధన కాలమునా క్రీస్తుని ఓ భక్తి వినిమ్మా, సాధించెడు సాతానుని వలమరి చేదిల్లెడు నిగ చెదరకు బెదరకు, వెరువనేల మనసా క్రీస్తుని వేదవినా మనసా, పాపపు శ్రీవచ్చి పరిమళ తైలము తాదేచి, పాపపు శ్రీవచ్చి పరిమళ తైలము తాదేచి, పాప మెడలనని తనలో నలుకొని ఏపున క్రీస్తుని నెలమి భజించే, ఎరువనేల మనసా క్రీస్తుని వేదవినా మనసా, పరిచయంలోని భావం ప్రభుతా గనుగొనుచు, పరిచయంలోని భావం ప్రభుతా గనుగొనుచు, తిరిగి పొమ్ముని దురితము ఎడలను తెరువవు మని ఆధారము బలిగే, వెరువనేల మనసా క్రీస్తుని వేదవినా మనసా, వెరువనేల మనసా క్రీస్తుని వేదవినా మనసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి ప్రభునామమున మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు పాత నిబంధన గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం వరకు, నూతన నిబంధన గ్రంథం నుండి సువార్త పాఠము మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 11 వచనములు. ఈ 2 బైబిల్ పాఠముల నుండి ఏర్పాటు చేసుకున్న అంశము సరిహద్దులను విశాలపరిచిన వార్త. సరిహద్దులను విశాలపరిచిన వార్త. ఎవరి సరిహద్దులు విశాలపరచబడతా ఉన్నాయి? ఆ వార్త ద్వారా ఎవరి జీవితాలు ఎల్లలు లేని క్రీస్తు ప్రేమకు పాత్రులుగా ఉన్నారో నేటి వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. ఈ వార్త ఏమే వార్త అంటే శుభవార్త. ఈ శుభవార్త యేసు క్రీస్తు ఎవరి గురించి చెప్తా ఉన్నారంటే
బేతనియ ప్రాంతపు స్త్రీ అయిన మరియ గురించి మాట్లాడుతున్నాం. లాజరు, మార్తల సహోదరి అయిన మరియ యేసు క్రీస్తు ఆమె గురించి ఏ వార్త అయితే తెలియజేస్తున్నాడు, లోకమంతటా ఆమె గురించిన వార్త ప్రచురం గావించబడుతుందని క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ గల వాక్య భాగంలో ఇశ్రాయేలు రాజైన యెహోవాషు అతని కుమారుడగు యెరోబాము గురించి చెప్పబడింది. రాజైన యెహోయాషు తరువాత యెరోబాము పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని షోమ్రోనును ఆ ప్రాముఖ్య పట్టణముగా ఏర్పాటు చేసుకొని, ముఖ్య కేంద్రముగా షోమ్రోను ఏర్పాటు చేసుకొని ఆయన ఏలన ఆరంభించాడు. ఇతని కాలంలోనే ఇశ్రాయేలు వారు వారి వారి సరిహద్దులను మరలా స్వాధీనపరుచుకుంటున్నా ఉన్నారు. అంతకుముందు వారి సరిహద్దులను వారి శత్రు రాజులు స్వతంత్రించుకున్నప్పుడు 2వ యెరోబాము యెహోవాషు కుమారుడగు యెరోబాము కాలములో శత్రువుల నుండి తిరిగి మరలా వారి వారి సరిహద్దులను స్వాధీనపరుచుకుంటా ఉన్నాడు. ఇతని కాలంలో ఆర్థికంగాను ఎంతో బలమైన వారుగా ప్రజలు వారి వారి జీవిత విధానాన్ని గురించి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23 నుంచి చెప్పబడి ఉంటా ఉన్నది. ఈ రాజు ఇతని కాలంలోనే 8వ శతాబ్దపు ప్రవక్తలుగా పిలువబడుతున్న హోషేయ, ఆమోసు ప్రవక్తలు ఇతని కాలంలో ప్రవచించారు. ఇతని కాలంలో 8వ శతాబ్దంలో ప్రాముఖ్యంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటా ఉన్నారు. కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నాయి. దేవుడు వారి సరిహద్దులను విశాలపరిచాడు. ఇవన్నీ పొందుకున్న తరువాత వారు దేవునికి దూరం అయిపోయారు. యెరోబాము ఏ విధంగా తన యొక్క పరిపాలన చేస్తా ఉందంటే, ఆయన మతపరంగాను ఆధ్యాత్మికంగా పరంగాను ప్రజలు యెహోవాను మరిచిపోయే విధంగా తన పరిపాలన కొనసాగించాడు. దేవుని బొత్తిగా మరిచిపోయాడు. ఇతని గురించి అందుకే ప్రవక్త అయిన ఆమోసు 6వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనంలో ఇతని గురించిన ప్రవచనాలు మనం చూడగలుగుతా ఉన్నాం. ఏ విధంగా ఇశ్రాయేలు జీవిస్తా ఉన్నారు, నీతి న్యాయము లేని జీవితాలు, ఏ విధంగా అన్యాయము అవినీతి వారిని తాండవిస్తా ఉన్నదో ఆ మాటలన్నీ కూడా ప్రవక్త అయిన ఆమోసు తెలియజేస్తూ హెచ్చరించాడు. యెహోషువ కూడా ఆ నడిచిన మార్గాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. హోషేయ ఈ మాటలను వివరిస్తా ఉన్నాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో కూడా యెరోబాము యొక్క భ్రష్టమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూ దేవునికి ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికమైన అసంతృప్తి కలగజేసిన వ్యక్తి, దేవునికి అసంతృప్తి కలగజేసిన వ్యక్తిగా ఆత్మీయమైన దిగజారుతనం ఇక్కడ ఆయన కాడ చూడగలుగుతా ఉన్నాం. ఇతని కాలంలో సరిహద్దులు విస్తరించబడ్డాయి, కానీ దేవుని పట్ల భయభక్తి లేని వాడు, ఆధ్యాత్మికంగా దేవునికి అసంతృప్తి మిగిలించాడు. నైతిక విలువలు ఇతని కాలంలో అడుగట్టిపోయాయి. సాంఘికంగా అన్యాయము, అక్రమాలు ఎక్కువగా ప్రబలుతున్న సందర్భాలు, మతపరమైన భ్రష్టత్వాన్ని చూడగలుగుతా ఉన్నాం. సరిహద్దులు విశాలపరచబడ్డాయి, కానీ దేవుని మార్గానికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాలు ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకుంటాం, దేవుడు మమ్మ బహుగా దీవించాడు, మా సరిహద్దులను విశాలపరిచాడని చెప్పుకుంటాం. కానీ ఆ సరిహద్దులు విశాలపరచబడ్డ తరువాత మన ఆత్మీయ జీవితము వృద్ధి చెందేదిగా ఉన్నదా, లేక ఆత్మీయ జీవితం అడుగంటేదిగా ఉన్నదా? అడుగంటిన ఆత్మీయతను ఇక్కడ చూస్తా ఉన్నాం. నీతి న్యాయాలు లేవు. అడుగంటిన ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. నూతన నిబంధన గ్రంథములో మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభువారు పస్కా పండుగకు 6 దినములు ముందుగా ఎఫ్రాయిం అను ఊరు నుండి బేతనీకు వచ్చారు.
స్వస్థత పొందిన కుష్ఠరోగి అయిన సీమోని ఇంట విందు ఏర్పాటు చేశారు. యేసు ప్రభువారు ఆ విందులో పాల్గొన్నారు. ఆ విందులో పాల్గొన్నప్పుడు ఇంతలో లాజరు మార్తల సహోదరి అయిన మరియ వచ్చి బహువెలగల అత్తరుతో ప్రభుని అభిషేకించి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచిన సందర్భాన్ని చూస్తున్నాం. ఆమె చేస్తున్న ఈ కార్యము, మరియ చేసిన పని అందరూ గమనిస్తా ఉన్నారు. అందరూ గమనిస్తా ఉన్నప్పుడు శిష్యులు ఏమని మాట్లాడుతున్నారంటే, శిష్యులు ప్రాముఖ్యంగా కోశాధికారిగా పిలువబడుతున్న ఇస్కరియోతు యూదా 2 విధాలుగా విమర్శించాడు. జనసమూహం అందరూ చూస్తుండగా యేసు పాదాలపై పడుతూ, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ, ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ, ఆయన తలపై విలువైన అత్తరు రాస్తూ తన భక్తిని చాటుకుంటాం. ఆమె తన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నది. ఇటువంటి సందర్భంలో యేసు శిష్యులో ఒకడైన కోశాధికారి ఇస్కరియోతు యూదా 2 విధాలుగా విమర్శిస్తా ఉన్నాడు. మొదటిగా, అత్తరు ఈలాగు నష్టపరుస్తున్నావు ఎందుకు? రెండవదిగా, ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. మార్కు సువార్త 14వ అధ్యాయము 4-5 వచనాల్లో మాట్లాడుతూ, ఇది ఎక్కువ వెలకమ్మి నువ్వెందుకు బీదలకు ఇవ్వలేకపోతున్నావు ప్రశ్నిస్తా ఉన్నాడు. మరియా ఈ ప్రశ్నలకు కృంగిపోకుండా తన హృదయాన్ని నిబ్రపరచుకొని ధైర్యముతో ఆమె యేసును తన పూర్ణ హృదయముతో ఆరాధిస్తా ఉన్నది. తన పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నది. విమర్శలు ఎన్ని వస్తున్నప్పటికీ తనలో ఉన్న భక్తి మాత్రము, తనకున్న విశ్వాసం మాత్రం, దేవుడి పట్ల తనకున్న విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గిపోకుండా అదే భక్తి, అదే విశ్వాసము కొనసాగిస్తా ఉన్నది. విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు, నీవు మాత్రం ప్రభులో నిలబడే ఉండాలి. అపవాదం నిన్ను శోధిస్తూనే ఉంటది, నీవు మాత్రం ప్రభులోనే ఉండాలి. ఈ స్త్రీ చేస్తున్న పని ఏంటంటే, విమర్శించేవారు విమర్శించరు, న్యాయం తీర్చు దేవుడు ఈయన, ఆ యేసు పాదాలు చెంతనే నాకు రక్షణ. యేసు పాదాలు తన తల వెంట్రుకలు తుడుస్తూ ఎంతో భక్తితో ఆయన తన హృదయంలో ఆరాధిస్తూ ఉన్నది. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ 18వ అధ్యాయము 12వ వచనంలో, ఘనతకు ముందుగా వినయం ఉండను. బేతనియ ప్రాంతపు స్త్రీ అయిన మరియ ఏమని గుర్తు చేస్తుందంటే, నీవు ఘనత పొందుకోవాలంటే ఘనతకు ముందుగా నీలో వినయం ఉండాలి. ఆ వినయం లేకుండా దేవుడిచ్చే ఘనతను, ఆయన ఇచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఇవన్నీ ఎలా నేర్చుకోగలుగుతుందంటే, యేసు పాదాల చెంత ఆమె ఇవన్నీ నేర్చుకున్నది. యేసు బేతనియ ప్రాంతానికి వచ్చినప్పుడు, లాజరు వాళ్ళ ఇంటిని దర్శిస్తున్నప్పుడు ఆమె యేసు పాదాల దగ్గర ఆయన చెప్పే ప్రతి బోధ జాగ్రత్తగా వినగలుగుతున్నాం. మనం యేసు మాటలను జాగ్రత్తగా వినగలుగుతున్నామా? ఆ ప్రభు మాటలు వినటను బట్టి ఆమె హృదయం బలపరచబడతా ఉన్నది. ఆమె ఏమని ఆలోచన చేస్తా ఉందంటే, ఘనతకు ముందు వినయముండు. ఆమె సరిహద్దులు విశాలపరిచే ఆ గొప్ప వార్త, శుభవార్త యేసు చెప్పినప్పుడు ఆమె చూసిన వినయం, ఆమె చూపిస్తున్న వినయం, ప్రభు పట్ల ఆమెకున్న భక్తి, ఇవన్నీ కూడా ఆ సరిహద్దులు విస్తరింపబడటానికి ఏ విధంగా దారితీస్తున్నాయో, ఆ ఘనత పొందుకోవటానికి ఏ విధంగా సహకరిస్తున్నాయో మనం చూడగలుగుతా ఉన్నాం. విమర్శలకు మనం మనసు కేటాయించకూడదు. విమర్శలపై మన మనసును కేటాయిస్తే ప్రభువును సేవించలేం. మదర్ తెరిసా అంటున్న మాట, మీరు సమస్యల మీద మనసు కేంద్రీకరిస్తే ప్రభువుని ఆరాధించలేం. ప్రభువుని ఆరాధించాలంటే నీ మనసు ప్రభు పైనే ఉండాలి, సమస్యల పైన కాదు. సమస్యలు తీర్చగల ప్రభు వైపు మీ ప్రార్థనలు ఉంటాయి. ఇస్కరియోతు యూదాకు తెలుసు, యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం ఏ విధంగా ఈ అత్తరును ఉపయోగిస్తారో ఇస్కరియోతు యూదకు బాగా తెలుసు. యూదుల సంప్రదాయంలో
ఈ యొక్క అత్తరును ఎప్పుడు ఉపయోగిస్తారంటే పండుగ విందుల్లో గౌరవ అతిథులకు తలపై ఒలీవల నూనెను మర్దించి పాదాలకు కూడా రాయటం ఆనవాయితీ. తన కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందుకున్న తరువాత సీమోను విందును ఏర్పాటు చేశాడు. ఆయన గౌరవ అతిథి ఎవరంటే యేసే. ఆ యేసు ప్రభు వరకు ఆయన ఒలీవల నూనెతో తల అంటలేదు. ఆయన పాదములు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. యేసు ప్రభు వారు ఆయన చేసిన పనిని బట్టి గద్దిస్తా ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని గద్దిస్తా ఉన్నాడు. నీవు నా తల అంటలేదు, నా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ మరియ చేస్తున్న పని ఏంటండి మనం చూడగలుగుతా ఉన్నాం. రెండవదిగా యూదా సంప్రదాయాల ప్రకారము దేనికి ఈ అత్తరును ఉపయోగిస్తారంటే మరణ సందర్భంలో వాడతారు మరియు అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. మరియ ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తుందంటే బహుశా ఈమె యొక్క ఆలోచన ఏమైందంటే ప్రభు పాదాల యొద్ద కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం తనతో చెప్తున్నప్పుడు, మనుష్య కుమారుడు ఏ విధంగా శ్రమ పొందిపోతున్నాడు, ఆయన శిలువ శ్రమ మరణ పునరుద్ధాలు ఆయనకు తెలియజేసినప్పుడు, ఆమెకు తెలియజేసినప్పుడు జాగ్రత్తగా వినగలిగింది. అందుకనే క్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానానికి ముందుగా ఆమె ఈ గొప్ప కార్యం చేస్తాం. ఆమె హృదయంలో విశ్వసించినది, యేసు క్రీస్తు నా కొరకు మరణించబోతా ఉన్నాడు, నా శ్రమలను నా పాపమును ఆయన భుజంపై వేసుకుంటున్నాడు, ఆయన శిలువపై నా భారం వేసుకుంటున్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు, ఆ దానికి గుర్తుగా నేను విశ్వాసంతో ఇచ్చేస్తున్నాను. యేసు పాదాల యొద్ద మన జీవితం ప్రారంభించాలి. యేసు పాదాల చెంత మన జీవితాన్ని ప్రారంభించగలిగితే ఈ విధంగా ఆత్మీయంగా ఆలోచించగలుగుతాం. రెండవ యెరోబాము యొక్క పాలనంతా కూడా వారి వారి యొక్క భూములను వారి యొక్క సరిహద్దులను విశాలపరుచుకున్నారు, కానీ వారి ఆత్మీయ జీవితం మాత్రం చాలా బలహీనమైనది. ఈమె ఆత్మీయ జీవితము బలమైనది. వినయముతో ఘనమైన స్థితికి ఆమె తీసుకురాబడతా ఉన్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. ఈమె యేసు పాదాలను ఏ ఉద్దేశంతో ఆ పాదములను ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందంటే ఆయన నా కొరకు మరణించబోతా ఉన్నాడు, నా పాపములు బట్టి మరణించబోతున్నాడు, నా కొరకు తిరిగి లేస్తాడన్న ఒక గొప్ప నిరీక్షణతో, హృదయాంతరంగంలో ఉన్న ఆత్మీయమైన ఆ విశ్వాసముతో, ఆధ్యాత్మికమైన ఆలోచనతో ఆమె ముందుకు వస్తా ఉన్నది. నీ సరిహద్దులు విస్తరింపబడాలంటే, దేవా నా సరిహద్దులు విస్తరింపబడాలని నువ్వు అనుకుంటే నీవు చేయవలసిన విధులు, నువ్వు చేయవలసిన పనులు ఏమై ఉంటే మొదటిగా దైవ కార్యాన్ని ప్రచురపరిచే వరముగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. ఈ స్త్రీ వలె దైవ కార్యాన్ని ప్రచురపరిచే వారంగా ఉండాలి. యేసు శిష్యులకు ఎంతగానో చెప్పాడు మనుష్య కుమారుని యొక్క శ్రమలు, శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానం గురించి. క్రీస్తు చెవులకు ఆ బోధ వినిపించలేదు. క్రీస్తు ఎంతగా చెప్పినా వారి చెవుల్లో ఆ బోధను వారు ఉంచుకోలేకపోయారు, వారి చెవులు వినలేదు. ఈమె మాత్రము క్రీస్తు పాదాల దగ్గర తన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నది. ఒకప్పుడు తన గత జీవితం పాపపు జీవితమే. పాపాత్మురాలైన స్త్రీ అని ఈమె గురించి మాట్లాడుతున్నారు. పరిసలు ఈమె గురించి హేళన చేస్తూ ఉన్నారు. ప్రవక్తకు తెలియదా ఎవరు తను ముట్టుకున్నారో? ఆమె పాపాత్మురాలైన స్త్రీ కానీ ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆమె గత జీవితాన్ని పక్కన పెట్టేసింది. తన గత జీవితం కొరకు తను తాను సిలువకు సమర్పించుకున్న యేసు వైపు చూసింది. క్రీస్తు యేసులో ఒక నూతన జీవితాన్ని ప్రారంభించినది. దేవుని యొక్క కార్యాన్ని వెల్లడి చేస్తా ఉన్నది. ఆయన మానవాళి కొరకు శిలువ మరణం పొందుకుంటున్నారన్న ఆ గొప్ప రక్షణ కార్యాన్ని ఆమె వెల్లడి చేస్తున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. రెండవదిగా ఆమె ఏమని గుర్తు చేస్తుందంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. నీ సరిహద్దులు విస్తరింపబడాలంటే నీవు దైవ కార్యాన్ని వెల్లడి చేయడం మాత్రమే కాదు, కానీ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈమెను గురించి అక్కడున్న పరిసయ గుంపు ఎంతగానో విమర్శిస్తా ఉన్నారు. ఆ విమర్శిస్తున్న నోర్లను దేవుడు మూశాడు. ఆ విమర్శిస్తున్న నోర్లకు దేవుడిస్తున్న గొప్ప సమాధానాన్ని అక్కడ చూడగలుగుతా ఉన్నాం. యేసు ఆమె గురించి ఎంతగానో మాట్లాడుతూ తన జీవితంలో ఆమె చేసిన గొప్ప కార్యాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఆమె ఏమని గుర్తు చేసుకుంటుందంటే యేసు క్రీస్తు నా కొరకు వచ్చిన దేవుని కొడి పిల్లే.
ఆయన నా కొరకు మరణించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఇదిగో దేవుని గొర్రెపిల్లే. ఆ దేవుని గొర్రెపిల్ల ఎవరంటే యేసే అని ఆమె విశ్వసిస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా పస్కా పండుగ ఆచరిస్తా ఉన్నారు. ఈమె నిజమైన పస్కా బలి పశువు యేసే అని గమనిస్తా ఉన్నది. ఒక ఆత్మీయ విశ్వాసకు ఉండవలసిన దృష్టి ఇదే. ఒక ఆధ్యాత్మికమైన విశ్వాసకు ఉండవలసిన కనుదృష్టి ఇదే. విశ్వాసముతో చూడగలుగుతా ఉన్నది, నా కొరకు పస్కా బలి పశువు కాబోతున్న నా యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మాట్లాడుతూ హెర్మాస్ అనే మాట ఉపయోగించారు. హెర్మా అనే గ్రీకు మాటకు అర్థము దేవుని గొర్రెపిల్ల. యేసు క్రీస్తు తన దేవుని గొర్రెపిల్లని గుర్తించుకున్నది ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రారంభించినది. తన హృదయాంతరంగంలో ప్రభుకి ఉన్న భక్తిని ఆమె బయటికి తీసుకొస్తున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. పట్టుదలంతా తన ప్రేమను క్రీస్తు పట్ల వ్యక్తపరుస్తున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. మూడవదిగా విశ్వాసము గల స్త్రీ. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో పేతురు యోహాను ప్రధాన యాజకుని ఎదుట సభ ఎదుట నిలబడి యేసు క్రీస్తు నామము తప్ప ఏ నామమున రక్షణ లేదని చెప్తా ఉన్నారు. ఏ నామమున రక్షణ లేదని చెప్తా ఉన్నారు. కానీ ఈమె ఈ సత్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకున్నది. క్రీస్తు యేసులోనే నాకు రక్షణ, ఆ రక్షణ అనుభవాన్ని నేను పొందుకుంటానని మాట గుర్తు చేసుకుంటూ ఈ సువార్త తప్ప ఇక భిన్నమైన సువార్తల తట్టు నా ముఖాన్ని, నా ఆలోచన తిప్పను. పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం భిన్నమైన సువార్త తట్టుకు మీరింతగా త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈమె తన యొక్క ఆత్మీయ జీవితం ద్వారా, తన యొక్క విశ్వాస జీవితం ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉన్నది. మనం ఏ శుభవార్త వైపు ఉంటున్నాం, ఎటువంటి వార్త వైపు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. శుభవార్త అనే మాటను గ్రీక్లో ఇవాంజలినో అనే మాట ఉపయోగించాడు. ఇవాంజలినో అనే మాటకు అర్థము శుభవార్త. అవసరతలో ఉన్నవాని అక్కరలను తీర్చడమే శుభవార్త. ఇక్కడ యేసు శిష్యులు పస్కా బలి పశువు గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. పస్కా విందు కొరకు ఆలోచన చేస్తా ఉన్నారు. పస్కా విందు దేవుని కొరకు, ప్రభు అయిన యేసు కొరకు సిద్ధపరచాలనుకుంటున్నారు. కానీ ఆ నిజమైన పస్కా బలి పశువు క్రీస్తే అనే శుభవార్త వారు గ్రహించలేకపోతా ఉన్నారు. ఈ స్త్రీ ఆ శుభవార్తను గ్రహించగలుగుతుంది. ఆ మంచి వార్తను శిష్యులకు మాత్రమే కాదు, కానీ ఈరోజు మన ఆత్మీయ జీవితాలు మేల్కొల్పే విధంగా ఆమె గుర్తు చేస్తా ఉన్నది. క్రీస్తు నీ కొరకే, నా కొరకు మరణించాడని ఆమె ఆత్మీయ జీవితం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నది. నాలుగోదిగా ఆమెకున్న లక్షణం ఏంటంటే ఆడంబరాలకు పోవట్లేదు. ఆరాధన ప్రార్థనతో తన భక్తిని చాటుకుంటా ఉన్నది. అక్కడ జనులందరూ చూస్తూ ఉంటే ఆడంబరంగా దేవుని అభిషేకిస్తున్నానని అనుకోవట్లేదు. కానీ ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే తన హృదయాంతరంగంలో దేవుని పట్ల అపారమైన భక్తిని కనపరుస్తూ ఆమె తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. పరిసయ్యులు, సుంకర్లు ఇరువురు కూడా దేవుడి సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవాలయానికి వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఎవరు ప్రార్థన వింటున్నాడంటే తన్ను తాను తగ్గించుకున్న వారి ప్రార్థన, సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఈ విందులో, పస్కా విందులో ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు బేతనియ సీమోని ఇంటికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న విందులో అక్కడున్న వారందరూ కూడా విందుని గురించి మాట్లాడుతున్నారు. కానీ క్రీస్తు చేయబో రక్షణ కార్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ఈమె గురించి గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నా. ఎక్కడైతే నా గురించి, నా శిలువ మరణ శ్రమల గురించి, పునరుద్ధానం గురించి చెప్పబడుతుందో అక్కడ ఈమె గురించి మాట్లాడబడుతున్న సంగతి. యేసు క్రీస్తు ఇచ్చిన ఈ యొక్క చక్కటి వార్త తన జీవితం ఏం చేసిందంటే అప్పటి వరకు బేతనీయ ప్రాంతం వరకే తన సరిహద్దులు ఉంటా ఉన్నాయి. బేతనీయ ప్రాంతంలో ఫలాని లాజరు యొక్క సిస్టర్, ఫలాని మార్త యొక్క సిస్టర్ అని చెప్పుకున్న తను ఇప్పుడు ఎక్కడి వరకు విస్తరిస్తా ఉందంటే ఇక్కడ గలిలయ ప్రాంతం అంతా, యూదయ ప్రాంతం అంతా, సర్వలోకమంతటా ఆమె చేసిన కార్యం గురించి చెప్పబడతా ఉన్నది. నీ సరిహద్దులు విస్తరింపబడాలంటే ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉండాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. అటువంటి ఆత్మీయ లక్షణాలతో ముందుకు సాగటానికి పరిశుద్ధాత్ముడు మన హృదయాలు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, గొప్ప దేవా, కనికరము గల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు దేవా, మరి సరిహద్దులను విశాలపరచిన వార్తను గురించి మేము వినగలుగుతా ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో రాజు అయిన యెరోబాము, ప్రభా, మరి ఇశ్రాయేలు
సరిహద్దులను తిరిగి విశాలపరచగలిగాడు. కానీ ఆధ్యాత్మికమైన తన జీవితంలో ప్రభువుకి ఇవ్వవలసిన స్థానం ఇవ్వటానికి ఇష్టపడని భ్రష్టమైన జీవితాన్ని పొందుకున్న యెరోబాము గురించి మేము తెలుసుకోగలుగుతా ఉన్నాం. క్రీస్తే ప్రాముఖ్యముగా తన ఆధ్యాత్మిక జీవితంలో తన ఆత్మీయ స్థితిని బలపరిచిన క్రీస్తు పాదాల ఎదుట నేర్చుకున్న చక్కటి మాటలు తన హృదయంలో బలపరుచుకొని తన హృదయంతరంగంలో పదిలపరుచుకొని, దేవా, ఏ విధంగా అయితే మీ వైపు చూస్తూ మీ శిలువ శ్రమ మరణాన్ని ముందుగా గ్రహించగలిగి ఆ మరణానికి దేవా తన భక్తిని తన ప్రేమను వెల్లపరుస్తూ తను చేసిన ఆ గొప్ప అభిషేకాన్ని గురించి మేము చూడగలుగుతా ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. అటువంటి ఆత్మీయమైన కనుదృష్టి మాకు కలగజేయండి. మా కనులు దేవా మరి అంధత్వంలో ఉండకుండా ఆత్మీయ నేత్రాలు మాకు తెరవమని కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. మరి నేటి దినం ఈ వాక్యం ద్వారా మా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దక్షిణల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి మా దక్షిణల పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తండ్రి గారిని బట్టి నీకు వందనాలు. ఈ లోకయాత్రను వారు ముగించుకున్నారు. శాశ్వతమైన విశ్రాంతిలో వారు ఉన్నట్లుగా నీకు కృప దయచేయండి. దుఃఖ సాగరంలో ఉన్న తల్లి గారిని కుటుంబ సభ్యులు మీరు ఆదరించండి, బలపరచండి దేవా. మరి అధ్యక్ష మండలంలో నూతన నాయకత్వం కొరకు ఎదురు చూస్తున్నాం. ద్వారాలు తెరవండి దేవా. మీ చిత్తానికి అనుకూలమైన దేవా సేవకులను మీరు అధికారిగా నియమించమని కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా సెయింట్ మేరీస్ పాస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఎవరైతే అనారోగ్యాలతో అస్వస్థలతో బాధపడుతున్నారో నీ దయగల హస్తం చేత వారు తాకండి. వారికున్న రుగ్మతం నుండి విమోచింపబడినట్లుగా నీ కృప దయచేయమని ఆ ప్రార్థన మీరు అంగీకరించమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మకమైన సహవాసము సకల దీవెనలు ఇక్కడ చేరిన మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమంతటికి ఆయన కాపుదల సదాకాలము తోడైండును గాక. ఆమేన్.